హలో ఆప్తులు, ఎలా ఉన్నారు? మనం ఈరోజు నేను మా ఆవిడ మాధవి ఇద్దరం పాండు చెమట గారి ఇంటికి వచ్చాము. లక్ష్మీ చెమట గారు, పాండు చెమట గారి వారి ఇంటికి ఇప్పుడే సుష్టుగా వాళ్ళు పెట్టిన మధ్యాహ్న భోజనం లంచ్ చేసి ఇలా చిన్న టూర్గా చూస్తుంటే చాలా అబ్బురపడ్డాం. ఇదంతా ఫస్ట్ టైం అండి నేను అమెరికాలో చూడటం. ఇలా అవకాడోని కూడా మన వాళ్ళు, అంటే చాలా వరకు మనం యాపిల్స్, ఆరెంజెస్, ఇవన్నీ మామూలుగా ప్లమ్స్ ఇవన్నీ చూసాం, కానీ ఇలా అవకాడో చూడటం అనేది ఫస్ట్ టైము. నేను ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాను చూసి. ఇలా సేంద్రియ వ్యవసాయం పద్ధతులను అవలంబించి అంత సెల్ఫ్ సఫిషియెంట్గా వీళ్ళు ఇక్కడ అన్ని కూరగాయలు కానివ్వండి, ఈ అన్ని ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ మన పాండు గారే పండిస్తున్నారు ఇక్కడ. ఎంతైనా ఇది మనందరికీ స్ఫూర్తిదాయకం. మన ఆప్తాలో కూడా ఒక గార్డెనింగ్ అనే గ్రూప్ ఒకటి ఉంది కదా, ఆప్తా గార్డెనింగ్ అనేది. దాంట్లో కూడా చాలామంది ఆల్రెడీగా చేస్తున్నారు. చాలామంది ఇలా ఫ్రూట్స్ కానివ్వండి, మామూలుగా మన ఇంట్లో కావాల్సిన వంటకు కావాల్సినటువంటి కూరగాయలన్నీ, ఆకుకూరలు కానీ అన్నీ పండించుకుంటున్నారు. అలా వాళ్ళల్లో మన లక్ష్మి గారు, పాండు గారు, మన ఆప్తా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, అలానే పాండు గారు వీళ్ళు ఉండటం అనేది చాలా సంతోషం. అలానే చూడండి ఇక్కడంతా. తర్వాత ఇవి ఆరెంజెస్ చాలా ఇప్పుడిప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయి. అలానే అటు చూస్తే మొత్తం మన యాపిల్స్ కానివ్వండి, దానిమ్మకాయలు ఇవి చాలా బాగున్నాయి. వెరీ గ్రేట్ జాబ్ అండి లక్ష్మి గారు. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్ విత్ దిస్. మా ఇంట్లో కూడా ఉన్నాయి కానీ మా గార్డెన్ అంటే మా బ్యాక్ యార్డ్లో, బట్ ఇన్ని లేవు. జనరల్గా కాలిఫోర్నియాలో మనకి ఎక్కువ స్పేస్ ఉండదు మిగతా ఈస్ట్ కోస్ట్, మిడ్ వెస్ట్ వాళ్ళతో పోలిస్తే. బట్ ఉన్నంతలోనే మీరు చాలా చక్కగా పొందిగ్గా అన్నీ చాలా చక్కగా పెట్టుకున్నారు అన్నీ. సో వెరీ వెరీ నైస్. చూడండి, ఇది ఆల్మోస్ట్ కాపుకి వచ్చింది, తినడానికి రెడీగా ఉంది ఇది. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్. థ్యాంక్ యూ అండి. యాజ్ అ ఫౌండర్గా మీ వర్డ్స్ అంటే మీరు ఆప్తా స్టార్ట్ చేసినప్పుడు ఇది కూడా మామూలు ఏదైనా సరే అనుకున్నారా ఎప్పుడైనా? ఎందుకంటే మనకి ఆప్తా స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ అనుకుంటూ ఉండాలి అన్న ఒక ఆత్మగౌరవపు నినాదం మీద ఏర్పడినటువంటి సంస్థ. తర్వాత క్రమేణా ఏంటంటే ఇవన్నీ అందరం కలవటం, వేల కుటుంబాలు, తర్వాత ఇవన్నీ మనం ఒకళ్ళకొకళ్ళు మనం సహాయం చేసుకుంటూ, ఇన్స్పైర్ అవుతూ, మనం ప్రేరణ పొందుతూ ఇవన్నీ చేస్తున్నాము. సో రియల్లీ గ్రేట్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఆప్తా ఫ్యామిలీస్. తర్వాత ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఆరోగ్యం అనేది కంప్లీట్గా వీటి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే కంటామినేషన్, అడల్ట్రేషన్ విపరీతంగా పెరుగుతున్నటువంటి కాలం ఇది. మార్కెట్లో ఏం తింటున్నామో, దేనివల్ల జబ్బులు వస్తున్నాయి కూడా తెలియట్లేదు. సో ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ చాలా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ క్రైటీరియా. సో కాబట్టి వాటిల్లో ఇలా అందరం ఇలానే ఈ స్ఫూర్తితో ఇంకెవరన్నా చేయలేదంటే ఇప్పుడే వెళ్ళి మీరంతా ఆరెంజెస్ కానీ, యాపిల్స్, ప్లమ్స్ ఇలాంటివన్నీ, దానిమ్మలు ఇవన్నీ తీసుకొని పెట్టండి మీ బ్యాక్ యార్డ్స్లో. గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. మాధవి గారు, మీ టర్మ్ అండి. ఎప్పుడు శ్రీని గారు కనిపించడం అండ్ యాజ్ అ ఫౌండర్గా ఆయన ఎప్పుడు ఉంటారు, కానీ మీరు వన్ ఆఫ్ ద బ్యాక్ బోను ఆయనకి. ఆయన ఈరోజు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది అంటే నిజంగా ఇట్స్ రియలీ గ్రేట్ ఎఫర్ట్ అండి. నిజంగా మీలాంటి వాళ్ళు బిహైండ్ ఉండి, శ్రీని గారు కానీ, శ్రీనివాస్ చందు గారు కానీ, అండ్ సమిట గారు కానీ, లక్ష్మి గారు, ఇలాంటి వెరీ ప్రామిసింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ వాలంటీర్స్ వల్లే ఇదంతా సాధ్యం అండి. అండ్ స్పెషల్లీ మీరు కమ్యూనిటీకే కాదు, ఇంట్లో కూడా ఇంత వాస్ట్ గార్డెనింగ్ చేస్తున్నారు. అండ్ యు ఆర్ ఏ ఎగ్జాంపుల్ టు ఫాలో. అండ్ దెన్ ఎన్ని కాయలు ఉన్నాయి అక్కడ, యాపిల్స్, ఇక్కడ పామోగ్రానేట్స్, ముందు టాంజరీన్స్. లాస్ట్ ఇయర్ మేము చాలా టాంజరీన్స్ అండ్ దెన్ చాలా 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 లుకింగ్ ఫార్వర్డ్ టు
నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం మీ టాంజరీన్స్ తీసుకోవడానికి. దే వర్ Definitely టూ అండి. గుడ్ Anytime. అండి. Yeah. And then you are very inspirational. థ్యాంక్ యూ అండి. అండి. థ్యాంక్ యూ సో మచ్.